Yes, very good morning friends. Welcome to Order 24/7 official Telugu channel. So ఎలా ఉన్నారు అందరూ కూడా? సో హ్యాపీ మండే. సో ఫ్రెండ్స్, సో ఈ యొక్క వీక్ కూడా మనం చాలా కన్స్ట్రక్టివ్గా మనం ప్లాన్ చేసుకొని మనం ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. సో ఎందుకంటే మనం డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే మనకి దగ్గరలో ఉన్నాయి. సో ఒక పక్క ఐసీఆర్ ఎగ్జామ్ అనేది మనకి 28 నుంచి ఫిబ్రవరి మార్చ్ 5th వరకు ఉన్న తేదీలు తెలిసిందే మనకి. సో చాలామందికి 28th కూడా ఎగ్జామ్ ఉంది. సో దానికోసం ఈ యొక్క 1 వీక్ అనేది చాలా క్రూషియల్. సో ఇటువంటి 1 వీక్లో మనం ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి, సో ఈ 7 రోజుల్లో ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి ఇవన్నీ కూడా చూద్దాం. ఎస్, మనకి ముందుగా థాట్ ఆఫ్ ది డే, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్స్ యువర్ సక్సెస్ బీ యువర్ నాయిస్. సో కామ్గా మీ పని మీరు చేసుకుంటూ పోండి. సో యువర్ సక్సెస్ అనేది మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది ఆటోమేటిక్గా. సో ఫ్రెండ్స్, మనకి 17%తో పాటుగా డబల్ వ్యాలిడిటీ కూడా అందిస్తున్నారు మహాప్యాక్స్ మీద, టెస్ట్ సిరీస్ మీద. Y265 అనే కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి అడ్డా 24/7 యాప్లో మీకు దొరుకుతాయి. సో దాని గురించి మనం లాస్ట్లో చూద్దాం. ఎస్, టార్గెట్ ఐసీఆర్ ఏఆర్ఐ 2022 మనం బిట్స్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాలిటీ బిట్స్ తీసుకొచ్చేసాను మీ ముందుకి. ఎస్, ఫస్ట్ వన్ ఆన్సర్ చేసేయండి అందరూ కూడా. ఎస్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ వీక్ అనేది మనం రివిజన్ కంటిన్యూస్ రివిజన్తో మనం ముందుకు వెళ్ళాలి. ఎస్, so what is the answer? First one, yes, in which of the following states no tribe has been declared as scheduled by president? Yes, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఎస్, ప్రతి ఒక్కరు ఆన్సర్ తెలియజేయాలి. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? సో కొన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి. ఆ స్టేట్స్ అన్ని ఒక టైప్ ఆఫ్ నో ట్రైబ్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ అ షెడ్యూల్. సో ఇక్కడ మనకి ఆ స్టేట్స్ ఏంటో తెలిస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, హర్యానా, లేదంటే మనకి బీహారా. ఎస్, సి అంటున్నారు, చూద్దాం. కొంతమంది ఏ అంటున్నారు. ఎస్, హర్యానా అంటున్నారు. గుడ్ మార్నింగ్. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ నో ట్రైబ్ డిక్లేర్డ్ బై ప్రెసిడెంట్? సో ట్రైబల్ హ్యాబిటేషన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కేరళ అవ్వచ్చు, అలాగే మనకి కర్ణాటక అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్ కాదు, మనకి జమ్మూ కాశ్మీర్. ఓకే, సో హ్యావ్ నాట్ బ్రాట్ అండర్. సో మనకి తమిళనాడు. సో ఫర్ తమిళనాడు హియర్ ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ బి అండి. సో మనకి హ్యాస్ నాట్ బ్రాట్ అండర్ ది 5th or 6th షెడ్యూల్లోకి తీసుకురాలేదు. సో ఇక్కడ కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు. ఓకే, సో తమిళనాడు అనేది ఆన్సర్, నాట్ మనకి హర్యానా. సో క్వశ్చన్ జాగ్రత్తగా రండి. సో మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ నో ట్రైబ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్. సో ఇక్కడ మనకి ట్రైబ్ అనగానే మనకి 6th and 5th షెడ్యూల్ గుర్తు రావాలి. ఎస్, వెరీ గుడ్. ట్రై చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. తప్పైనా పర్లేదు, ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇస్. సింపుల్. ఎస్, ద సుప్రీం కమాండర్ ఎవరు ఫ్రెండ్స్? ద సుప్రీం కమాండర్ మొన్న చెప్పాను. ది డిఫెన్స్ కమిటీకి ఎవరు ఉంటారంటే మనకి హోమ్ మినిస్టర్ ఉంటారు. సో డిఫెన్స్ కమిటీకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు మనకి. డిఫెన్స్ కమిటీ అన్నామంటే దాని యొక్క చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఫోర్సెస్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో సింపుల్, బి ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్, ప్రెసిడెంట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. The States Reorganization Act of 1956 reduced the number of states in the country from 27 to 1956 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం దేశంలోని రాష్ట్రాల సంఖ్యను 27 నుండి తగ్గించింది. 14, 15, 18, 19. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? సింపుల్. ఎస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎస్, మనందరికీ తెలిసిందే బిట్. ఎస్, 14 ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్. సో 14. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి నవంబర్ 1st 1956 ద స్టేట్ కమిషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బట్టి, స్టేట్ రీఆర్గనైజేషన్ 1957 యాక్ట్ బట్టి మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేది కంట్రీలో 27 నుంచి 14కి రెడ్యూస్ చేశారు. ఓకే, అకార్డింగ్ టు ది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 మేజర్ రిఫార్మ్, మేజర్ సంస్కరణ అని చెప్పుకోవచ్చు ఇండియాస్ యొక్క స్టేట్స్ బౌండరీస్ అలాగే టెరిటరీస్. ఎస్,
ఓకే, లింగ్విస్టిక్ బేసిస్ మీద మనకి డివైడ్ చేశారు 27 స్టేట్స్ నుంచి 14 స్టేట్స్. నెక్స్ట్ వన్, వెరీ గుడ్. అలాగే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ బై ది ప్రెసిడెంట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై యూనియన్ పార్లమెంట్ విత్ ఇన్. రాష్ట్రపతి ప్రకటించిన రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని కేంద్ర పార్లమెంటు లోపల ఎన్ని నెలల లోపల ఆమోదించాలో, ఎన్ని ఇయర్స్ లోపల ఆమోదించాలి? 1 month, 2 months or 6 months, 1 year? ఎస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటున్నాం. సో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, ఎస్ ఫ్రెండ్స్ చెప్పండి. ఎస్, బి అంటున్నారు, 1 month అంటున్నారు. చూద్దాం. సో 1 month, ఇంకా ఫ్రెండ్స్. సో అందరూ కూడా రిప్లైస్ ఇవ్వండి, అందరూ కూడా ఆన్సర్స్ రిప్లై ఇవ్వండి. ఎస్, పార్టిసిపేషన్ మనకి ముఖ్యం, ఇక్కడ పార్టిసిపేషన్ ముఖ్యం. ఎస్, సి అంటున్నారు కొంతమంది, 6 months అంటున్నారు. సో ఆన్సర్ మనకి 2 months అండి, 2 months గుర్తుపెట్టుకోండి, 2 months. ఓకే, ఎస్, 2 months ఇస్ ద ఆన్సర్. సో మనకి ప్రెసిడెంట్స్ రూల్. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అన్న ప్రెసిడెంట్స్ రూల్ అన్న ఒకటే. ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ ఏం చెప్తుంది మనకి? సో ఇది వన్ ఆఫ్ ది స్టేట్ ఎమర్జెన్సీ అనొచ్చు, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనొచ్చు, ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ అనొచ్చు. ఇది వన్ ఆఫ్ ది స్టేట్ మిషనరీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, సో ఈ 356 అనేది ప్రెసిడెంట్ సో మనకి విధిస్తారు. ఓకే, సో మే అజ్యూమ్ హిట్ సెల్ఫ్ మనకి ఎంత కాలం ఉంటుంది ఫ్రెండ్స్? 2 months వరకు. ఇట్ హ్యాస్ అప్రూవ్డ్ బై ది పార్లమెంట్ ఆఫ్ బోత్ హౌసెస్ బిలో ద పీరియడ్ ఆఫ్ 2 months. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ 2 months అండి. ఎస్, నెక్స్ట్ వన్, ద నేమ్ ఆఫ్ ఎనీ ఇండియన్ సిటిజన్ ఇండియన్ స్టేట్ కెన్ బి ఆల్టర్డ్ బై. ఏదైనా భారతీయ రాష్ట్రం పేరును మార్చవచ్చు గవర్నర్ ఆఫ్ స్టేట్, స్టేట్ లెజిస్లేచర్ కన్సర్న్, యూనియన్ పార్లమెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, హైలీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. మనకి రేపు రాబోయే ఐసీఆర్ ఎగ్జామ్ అవ్వచ్చు, గ్రూప్ 4 అవ్వచ్చు, ఎటువంటి ఎగ్జామ్లో అయినా సో ఇవి మ్యాక్సిమం మనకి పాలిటీ నుంచి మ్యాక్సిమం అడిగే బిట్స్. సో ఈ సిరీస్ ఎవరైతే ఇంకా ఫస్ట్ నుంచి చూడలేదో ఫస్ట్ నుంచి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎస్, వాట్ ఈజ్ ఆన్సర్ అండి? ఎస్, పార్లమెంట్ అన్నారు. సో ఇంకా ఎస్ ఆన్సర్ ఇంకా. సో ఇక్కడ ఏం లేదు మనకి యూనియన్ పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ చేంజెస్. సో ఇండియన్ స్టేట్ యొక్క పేరు మార్చడం అనేది మనకి పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది, నాట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇది ఆర్టికల్ 3 కింద వస్తుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 3, ఎనీ ఇంటర్నల్ మోడిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్. సో పార్లమెంట్ మే లీగల్లీ ఎన్లార్జ్ ది టెరిటరీ ఆఫ్ ఎనీ స్టేట్. ఓకే, సో రెడ్యూస్ ద టెరిటరీ ఆఫ్ ఎనీ స్టేట్, వీ కెన్ రెడ్యూస్ ద టెరిటరీ. అలాగే వీ కెన్ అంటే భూభాగాన్ని రెడ్యూస్ చేయొచ్చు, అలా భూభాగాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్. ఈవెన్ మనకి నేమ్ ఆఫ్ ది స్టేట్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది బై మాడిఫైయింగ్ ఆర్టికల్ 3. ప్రెసిడెంట్ యూనియన్ పార్లమెంట్ కెన్ డూ దట్. నెక్స్ట్ వన్, ఆన్సర్ సి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఇస్ నాట్ ఎసెన్షియల్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతిగా ఎన్నికకు క్రింది వాటిలో ఏ అర్హత అవసరం లేదు. A citizen of India not less than 35 years of age, qualified for election as a member of Lok Sabha, a member of the Lok Sabha. Yes, simple. So friends, revision. Yes, very good. సో ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయని వాళ్ళు ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? ఎస్, ఎస్, ఇక్కడ ఆన్సర్ సి అంటున్నారు, డి అంటున్నారు కొంతమంది. చూద్దాం. ఎస్, ఇక్కడ ఆన్సర్ మనకి ఇక్కడ నాట్ ఎసెన్షియల్ అంటున్నారు ఫ్రెండ్స్. నాట్ ఎసెన్షియల్ అంటే ఆన్సర్ డి, ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. సో సి అనేది డి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బట్ ఇక్కడ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. సో ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభకి ఎన్నిక అవ్వడానికి మనకి కంపల్సరీ 25 ఇయర్స్ ఉండాలి. ఓకే, అంటే 25 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ముఖ్యం కాదు. సో ఇక్కడ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ అంటే ఒక లోక్సభ మెంబర్ అయినా రాజ్యసభ మెంబర్ అయినా క్వాలిఫికేషన్ ఉంటే సో హీ కెన్ బి కంటెస్టెడ్. బట్ ఇక్కడ మెంబర్ ఆఫ్ లోక్సభ అవ్వాలి అంటే 25 ఇయర్స్. సో కానీ ఇక్కడ 35 ఇయర్స్ అడిగాడు. ఓకే, సో ప్రెసిడెంట్ 35 ఇయర్స్ అవ్వాలి.
కంప్లీట్ అవ్వాలి. సో కంపల్సరీ మెంబర్ ఆఫ్ లోక్సభ అయిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఐదర్ మెంబర్ ఆఫ్ లోక్సభ క్వాలిఫై అవ్వచ్చు, ఆర్ అంటే ఒక మెంబర్ ఆఫ్ లోక్సభ మెంబరే ప్రెసిడెంట్ కింద నామినేట్ చేయొచ్చా, పోటీ చేయొచ్చా అంటే రాంగ్ ఇక్కడ. ఓకే, ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ ఇది ఒక డెఫినెట్ వర్డ్, ఇది డెఫినెట్ వర్డ్. బట్ ఇక్కడ చూడండి, క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో ఎనీ ఆఫ్ ది హౌస్ నుంచి సో క్వాలిఫికేషన్ దక్కితే చాలు. ఓకే, ఎస్. సో కానీ ఇక్కడ మెంబర్ ఆఫ్ లోక్సభ అనే డెఫినెట్ వర్డ్ ఇచ్చాడు. సో ఆన్సర్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ఆర్టికల్ 58 అండి, 58, 55 కాదు, అకార్డింగ్ టు ఆర్టికల్ 58, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, కాన్స్టిట్యూషన్, no person shall be eligible for the election as a president unless he attains the 35 years of age, అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే ఇంకొకటి న్యాచురలైజేషన్ ద్వారా మనకి పౌరసత్వం సిటిజన్షిప్ దక్కిన, సో హీ కెన్ బి కంటెస్టెడ్ ఫర్ ఎ పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్. చాలా ఇంపార్టెంట్. అంటే సిటిజన్షిప్ అనేది మనకి 5 రకాలుగా పొందవచ్చు. ఒకటి బై బర్త్ అని, బై డిసెంట్, బై న్యాచురలైజేషన్, బై రిజిస్ట్రేషన్, అలాగే బై అక్వైరింగ్ టెరిటరీ. ఓకే, సో ఇలాగా బై న్యాచురలైజేషన్ ద్వారా కూడా ఒక ప్రెసిడెంట్ పోటీకి అర్హత సాధించవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా మనం చదువుకుంటాం. నెక్స్ట్ వన్, the head of a state of Jammu Kashmir was designated governor in 1965. Earlier he was known as, చూడండి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధిపతి 1965లో గవర్నర్గా రూపకల్పన చేయబడ్డారు. అంతకుముందు ఆయనకు ఏమని పిలిచారు? ఆయన్ని మహారాజా, ప్రైమ్ మినిస్టర్, సదార్ ఈ రియాసత్ ఆర్ రాజ్ ప్రముఖ్. ఎస్, ఏమని పిలిచేవారు ఫ్రెండ్స్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఎస్, సో ట్రై చేయండి అందరూ కూడా. ద హెడ్ ఆఫ్ ఎ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఏమనేవారు ఎర్లియర్లో? ఎస్, సి అంటున్నారు చూద్దాం. ఎస్, మహారాజ్ అంటున్నారు చూద్దాం. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? ఎస్, ఆన్సర్, సో మనకి గుర్తుపెట్టుకోండి, మనకి మహారాజు ఇవన్నీ కాదు కానీ మనకి సర్దార్ ఈ రియాసత్, ఆన్సర్ సి. ఓకే, ఎస్, సదార్ ఈ రియాసత్. యాక్చువల్గా మనకి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ మనకి గవర్నర్ అవుతారు. ఎప్పుడు కూడా హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్, హెడ్ ఆఫ్ ది కంట్రీ ప్రెసిడెంట్. సో ఓకే, సో ఇక్కడ మనకి గవర్నర్ని ఏమని పిలిచేవారు? ఎస్, మనకి సదార్ ఈ రియాసత్ అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, ద స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై ది, లోక్సభ స్పీకర్ను తన కార్యాలయం నుండి ఎవరు తీయగలరు? ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టరా? ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పాస్డ్ బై లోక్సభ. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్, స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ బి రిమూవ్డ్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే లైక్స్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీలైతే ఒకసారి లైక్స్ కూడా చేస్తున్నాండి. ఎస్, కమాన్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ బి రిమూవ్డ్ బై ద ఆఫీస్ ఆఫ్, ఎస్, డి ఇచ్చారు చూద్దాం, సి ఇచ్చారు కొంతమంది, డి ఇచ్చారు. ఎస్, ఏ. ఎస్, ఆన్సర్ ఇక్కడ డి ఈజ్ ద ఆన్సర్ అండి. సో ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పాస్డ్ బై లోక్సభ కంపల్సరీ. ఐదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ కాదు, ఇక్కడ రాజ్యసభకి లోక్సభ స్పీకర్కి అసలు రిలేషనే లేదు. సో ఇక్కడ సింపుల్గా మీకు చెప్పొచ్చు లోక్సభ అనగానే, సో హీ ఈజ్ స్పీకర్ ఆఫ్ ఓన్లీ లోక్సభ, నాట్ రాజ్యసభ. సో ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఐదర్ హౌస్ ఆఫ్ ది అంటున్నాడు. సో రాంగ్ ఆన్సర్. అలాగే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీళ్ళిద్దరికి సంబంధమే లేదు ఫ్రెండ్స్. ఓకే, సో రిమూవ్డ్ బై ఆఫీస్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పాస్డ్ బై లోక్సభ. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. ఎస్, క్లియర్. సో ఆర్టికల్, ఏ ఆర్టికల్ ఫ్రెండ్స్? అది కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 94 అండి. 94 మనకి ఏం చెప్తుంది? సో ఎస్, రిమూవల్ ఆఫ్ ది స్పీకర్ బై పాసింగ్ ది నో కాన్ఫిడెన్స్ మోషన్ బై ది లోక్సభ. ఓకే, ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి లోక్సభ విత్ ఎఫెక్టివ్ మెజారిటీ, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ మెజారిటీ అయితే మనకు ఉండాలి ఒక లోక్సభ స్పీకర్ని తీయడానికి. ఎస్, ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, which Indian state remained as associate state for a short period before it was recognized as a full-fledged state of union? Goa, Sikkim, Nagaland, Kerala. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది. ఎస్, సో ఎప్పుడైనా ఒక పాలిటీ అనేది ఒక
ఫస్ట్ నుంచి ఒక ఆర్డర్ నుంచి కానీ చదివితే ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి ఒక ఆర్డర్ వైజ్గా చదవాలి. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? ఎస్, అందరికీ తెలుసు మనకి ఆన్సర్ సిక్కిం. బి ఈజ్ ద ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. సో విచ్ ఇండియన్ స్టేట్ రిమైండ్ యాజ్ అసోసియేట్ స్టేట్? మనకి అసోసియేట్ స్టేట్గా ఉన్నది సిక్కిం అండి. ఓకే, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఎప్పుడైంది? మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కన్నా ముందు ఒక అసోసియేట్ స్టేట్గా అయింది మనకి 35 ఆర్టికల్ ద్వారా. సో బట్ ఇక్కడ 35th అమెండ్మెంట్ ద్వారా మనకి అసోసియేట్ స్టేట్గా ఫస్ట్ వచ్చింది. యాక్చువల్గా చోగ్యాల్ రాష్ట్రం నుంచి, ఈ చోగ్యాల్ దేశం నుంచి మనం ఎక్వైర్ చేసాం సిక్కింని. ఓకే, విచ్ ఈజ్ ద ఎక్వైర్ స్టేట్ అంటే సిక్కిం. సో అసోసియేట్ స్టేట్ ఎటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పొందుపరచలేదు కాబట్టి, ఆ వర్డ్ పొందుపరచలేదు కాబట్టి ద వర్డ్ సిక్కిం అనగానే 1975 గుర్తు రావాలి. వెరీ ఇంపార్టెంట్. 22nd స్టేట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. 22nd స్టేట్ 1975లో ఏర్పడింది సిక్కిం, అసోసియేట్ స్టేట్. ఎస్, సో చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్. ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అసోసియేట్ స్టేట్ అంటే మనకి ఆన్సర్ సిక్కిం. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కన్నా ముందు అసోసియేట్ స్టేట్గా ఉండేది అది. నెక్స్ట్ వన్ 35th అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 36th అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ అది ఒక టైప్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్గా మారింది. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ క్యాగ్. ఇండియా పదవీ కాలం ఎంత? సో 4 years, 5 years, 6 years, 7 years. ఎస్, ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో క్యాగ్ అనేవారు మనకి సెంట్రల్, అలాగే మనకి స్టేట్లో యూనిక్ బాడీ. ఓకే, సో ఆడిటర్ జనరల్. ఎస్, మనకి 148. సో ఇక్కడ టర్మ్ లెంత్ మనకి విచ్ ఈజ్ ఎర్లియర్? సో 6 years ఆర్ 65 years అండి. 65 years ఆర్ 6 years టర్మ్ ఏదైతే ఫస్ట్ పూర్తవుతుందో అది మనకి పదవీకాలంగా తీసుకుంటారో. ఆన్సర్ ఎస్, సి ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్. సో అందరికీ తెలిసిందే మనకి 148 క్యాగ్ని మనకి చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ డిఫైన్స్ ద ఎలాబరేషన్ ఇన్ ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్. సంక్షేమ రాష్ట్ర భావన విస్తృతంగా విస్తరించింది మనకి ఏ ఒక టైప్ ఆఫ్ ప్రావిజన్స్లో. ఎస్, సో వాట్ ఈజ్ ఆన్సర్ అండి? సో మనకి ఆర్టికల్ 38 ఏం చెప్తుంది? ఆర్టికల్ 38 మనకి ఇండియా ఓకే టువర్డ్స్ ది గవర్నమెంట్ గవర్న్స్ ది పీపుల్. ఓకే, సో త్రూ వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ ది పీపుల్. సో వెల్ఫేర్ స్టేట్ అనేది మనకి ఎక్కడ చెప్పింది? ఆర్టికల్ డిపిఎస్పి. సో 36 to 51లో మనకి 38 వచ్చేసరికి ఇట్ డిఫైన్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. ఓకే, ఎస్, 1 second. ఎస్, క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఆన్సర్ డి. The President of India appoints the Chief Election Commissioner, but he cannot be moved from office except by a special procedure laid down in the Constitution. This procedure is the same as one prescribed for the removal of. So very important. భారత రాష్ట్రపతి ముఖ్య ఎన్నికల కమిషనర్ను నియమిస్తారు, తెలిసిందే. కానీ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రత్యేక విధానం తప్ప ఆయన్ను పదవి నుంచి తొలగించలేరు. ఈ విధానం తొలగింపునకు సూచన విధానం ఏది? సమానం. సో దేనికి సమానం ఫ్రెండ్స్? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎస్, మనకి వైస్ ప్రెసిడెంట్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. సో నిన్న కూడా చెప్పుకున్నాం ఇది, ఐ థింక్. ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ఆన్సర్? డి, బి అంటున్నారు కొంతమంది. ఎస్, ఆన్సర్ వెరీ గుడ్. ఎవరైతే బి ఇచ్చారో వాళ్ళందరూ కరెక్ట్ ఫ్రెండ్స్. ఎస్, బి ఈజ్ ద ఆన్సర్. మనకి జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్తో సమానం. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, ఎలక్షన్ మనకి అపాయింట్మెంట్ అనేది ఈజీయే, బట్ రిమూవల్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ఈక్వల్ టు జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్తో సమానం. సో జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ తీయాలి అంటే ఇట్ షుడ్ బి పాస్డ్ విత్ రాజ్యసభ 50 members సిగ్నేచర్ ఉండాలి, అలాగే లోక్సభ మనకి 100 members సిగ్నేచర్ ఉండాలి. సో ఇలాగా మనకి ఆన్సర్ బి. ఓకే, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. నెక్స్ట్ వన్, ఎస్, బి ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్
ద థియరీ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ ప్రపోనెడ్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ ది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం యొక్క సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. గోలక్నాథ్, కేశవానంది, ఏపీ గోపాలన్ కేస్, అలాగే మినర్వా కేస్. సింపుల్. సో ఇది కూడా మనం చాలాసార్లు రిపీట్గా చదువుకున్నాం. సో బేసిక్ స్ట్రక్చర్ని పాడు చేయకుండా వీ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఎట్ ఎనీ టైమ్స్ మనకు చెప్పింది కేశవానంద భారతి కేస్. ఆన్సర్ బి. సో 1973 వాజ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే. సో కేశవానంద భారతి కేస్ మనకి బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పింది. వీ కెన్ అమెండ్ ఎనీ కాన్స్టిట్యూషన్ బై యూజింగ్ ఆర్టికల్ 368 without disturbing the basic structure. Next, if the president dies or resigns or it otherwise incapacitated as a result, and incapacitated ante ataniki samarthyam lekapoyinappudu, as a result the presidential office becomes vacant ayipoddi kada, khali ayipoddi. The vice president will act as a president only for a maximum period of, ఒకవేళ రాష్ట్రపతి మరణిస్తే లేదా రాజీనామా చేస్తే లేదా అసమర్థులైతే మరియు రాష్ట్రపతి కార్యాలయం ఖాళీగా ఉంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా గరిష్ట కాలానికి మాత్రమే వ్యవహరిస్తారు. 6 months, 3 months, 9 months, 1 year. సింపుల్ క్వశ్చన్. 6 months అంటున్నారు. ఆన్సర్ ఇక్కడ. సో 6 months వరకు ఫ్రెండ్స్. ఓకే. సో వితిన్ 6 monthsలోకి మనకి ప్రెసిడెంట్ ఎన్నికలు జరగాలి. సో అది కూడా మనకి నియమావళి. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయితే మనకి ఎటువంటి టైం లేదు, వితిన్ టైంలో మనం ఎన్నికలు జరుపుకోవాలి. ఓకే. వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. సో ప్రెసిడెంట్కి అలా కాదు, వితిన్ 6 months అని స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బట్ ఇక్కడ మనకి వైస్ ప్రెసిడెంట్కి ఎటువంటి టైం లిమిట్ లేదు. సో వెంటనే ఖాళీ అయిపోయిన వెంటనే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని భర్తీ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ కూడా చేస్తుండండి. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ సెషన్. నెక్స్ట్ వన్. If the state shall take steps to separate the judiciary from executive in terms of article, simple. Yes, 48, 49, 50, 51. So mandariki telisinde bit. The state shall take steps to separate the judiciary from executive. So ఇది మనకి one of the DPSP లోకి వస్తుంది. Yes. So answer ఆర్టికల్ 50 అండి. సో ఆర్టికల్ 50 ఇస్ ద ఆన్సర్. సి ఇస్ ద ఆన్సర్. 51 వచ్చరికి ఇంటర్నేషనల్ పీస్. ఓకే. ఆర్టికల్ 50 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ కంటైన్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ. ఓకే. సో ఇది ముఖ్యంగా మనకి పార్లమెంటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఫ్యూచర్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఫ్యూచర్ ఇది. ఓకే. నెక్స్ట్ ద స్పెషల్ ఆఫీసర్ for the scheduled caste and scheduled tribe shall be appointed by Prime Minister, Home Minister, Law Minister, President. చూడండి, స్పెషల్ ఆఫీసర్. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. స్పెషల్ ఆఫీసర్ ఫర్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్. ఓకే. అంటే ప్రతి ఒక్క షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఏరియాస్లో కంపల్సరీ ఒక స్పెషల్ ఆఫీసర్ అనేది వాళ్ళు ఉంటారు. వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ఆర్టికల్. అది కూడా ఏ ఆర్టికల్ ఫ్రెండ్స్? ఆర్టికల్ అంటే మనకి 338. అకార్డింగ్ టు 338 దేర్ షల్ బి సమ్ ఆఫీసర్. ప్రెసిడెంట్ కెన్ అపాయింట్. ఓకే. సో మనకి ఆర్టికల్ 338 ఏం చెప్తుంది? దెర్ ఈజ్ సమ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. సో ఇక్కడ 338 హూ కెన్ అపాయింట్ ఫ్రెండ్స్? మనకి ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ ది స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. నెక్స్ట్ వన్. India was not a state before 15th August 1947 because it had no. 1947 15th ముందు భారత్ ఒక రాష్ట్రం కాదు, ఎందుకంటే దీనికి ఏది లేదు. సోవరెనిటీ, కాన్స్టిట్యూషన్, ఎలక్టెడ్ గవర్నమెంట్, పార్లమెంట్. సో ఏది లేకపోవడం వల్ల అది ఒక స్టేట్గా పరిగణించలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా వివరంగా తెలియాలి ఫ్రెండ్స్. సో ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఏ అంటున్నారు చూద్దాం. మనకి ఆన్సర్ ఇంకొంతసేపు టైం ఇద్దాం. ఆన్సర్ ఏ చూద్దాం. ఇంకా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరు టైప్ చేయండి. సి అంటున్నారు కొంతమంది. సి అంటున్నారు చూద్దాం. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆన్సర్ ఏ ఈజ్ ద ఆన్సర్ అండి. సో సోవర్నిటీ. సో మనకి సోవర్నిటీ అంటే సార్వభౌమత్వం.
అంటే మనకి అప్పటికి 15th ఆగస్ట్ మనకి 1947లో పాకిస్తాన్ ఉంది, అలాగే మనకి ఇండియా కూడా ఉంది. సో ఆర్బీఐ యాక్టెడ్ యాజ్ ఏ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ దీస్ 2 కంట్రీస్ కూడా. అంటే పాకిస్తాన్ అనే ఒక సెపరేట్ కంట్రీకి కూడా మనము ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 చట్టాన్ని విధించి సో అక్కడ పాలించాం. సో ఇలాగా ఒక టైప్ ఆఫ్ సోవరెనిటీ అంటే ఒక సార్వభౌమత్వాన్ని లేదు, ఒక ఇండిపెండెన్స్ లేదు అప్పటికి, దానికన్నా ముందు. సో 1947కి ముందంతా కూడా ఇండిపెండెన్స్ లేదు, మనం ఏ చట్టాలను కూడా మనం చేయలేకపోయాం. సో ఇతర దేశాలు ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. సో ఇవన్నీ కూడా సో ఇతర దేశాలు మనల్ని పాలించేవారు. సో మనల్ని మన యొక్క భూభాగంలో సో పాలసీస్ చేసేవారు, ఇవన్నీ కూడా. సో సోవరెనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ దేశంకి అయితే సోవరెనిటీ వచ్చిందో ఆ దేశం ఇండిపెండెంట్ కంట్రీగా చెప్పుకోవచ్చు. సోవరెనిటీ అంటే సార్వభౌమత్వం. ఓకే, సో ఇండిపెండెంట్ టు డూ సమ్ పాలసీస్ అకార్డింగ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ అంటే ఏంటి? స్టేట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ బాడీ. ఇది ఏదైతే ఈ బాడీ చెప్పింది మిగతా వాళ్ళకి వర్తిస్తుందో దాన్ని స్టేట్ అంటాం. ఏదైనా అది లోకల్ గవర్నమెంట్ కూడా ఒక స్టేట్ అవుతుంది, ఒక పార్లమెంట్ ఒక స్టేట్, ఒక గవర్నమెంట్ ఒక స్టేట్, ఒక అటా 24/7 ఈజ్ ఎ స్టేట్. దిస్ స్టేట్ మనకి ఈ యొక్క ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నీ కూడా. ఓకే, సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని స్టేట్ అంటాం సింపుల్గా. నెక్స్ట్ వన్, ఒక గవర్నమెంట్, ఒక టైప్ ఆఫ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైనా. ద యూనియన్ ఫుడ్ మినిస్టర్ హూ హ్యాడ్ ఎర్న్డ్ ది సార్బిక్వేట్ ఫెమైన్ మినిస్టర్ వాస్. కరువు మంత్రి అనే సంపదను సంపాదించిన కేంద్ర ఆహార మంత్రి ఎవరు? ఎస్. సో ఫ్రెండ్స్, సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో సో లైక్ కూడా చేస్తుండండి, షేర్ చేస్తుండండి. సో ఇంకా నెంబర్ ఆఫ్ మనకి బిట్స్ అయితే ఉన్నాయి, సో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో హూ ఇస్ ద యూనియన్ ఫుడ్ మినిస్టర్ హూ ఎర్న్డ్ దిస్ ఫెమైన్ మినిస్టర్? Who earned the name of famine minister? Yes, head of the state president. Yes, what is the answer andi? Yes, prati okkaru try cheyandi answers. So famine minister, so who is called as a famine minister? So answer D istunaru chuddam. Answer D istunaru, C istunaru. ఇంకా ఎస్. సో వాట్ ఈజ్ ఆన్సర్ అండి? సో ఆన్సర్ ఇక్కడ కేఎం మున్షి అండి. సో ఆన్సర్ ఏ ఇస్ ద ఆన్సర్, నాట్ డి. సో ఆన్సర్ కేఎం మున్షి. సో వెరీ ఇంపార్టెంట్. సో కేఎం మున్షి అనగానే మనకి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే, 7 డ్రాఫ్టింగ్ మెంబర్ కమిషన్స్లో వన్ ఆఫ్ ది మెంబర్ కేఎం మున్షి. సో మనకి కనియాలాల్ మేనకాల్ మున్షి. ఓకే, పాపులర్లీ నోన్ యాజ్ మనకి జ్ఞాన్ శ్యామ్ వ్యాస్ అని కూడా అంటారు ఇతన్ని. జ్ఞాన్ శ్యామ్ వ్యాస్. ఓకే, సో వన్ ఆఫ్ ది ఇండిపెండెంట్ మూవ్మెంట్ యాక్టివిస్ట్, పొలిటీషియన్, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. సో ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఫెమైన్ మినిస్ట్రీ అంటే మనకి అప్పట్లో సో హీ డన్ సమ్ ఇంపార్టెంట్ లాస్ రిగార్డింగ్ ద ఫుడ్ ప్రొడక్షన్ డబుల్ అవ్వడానికి ఇంపార్టెంట్ చర్యలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆ టైంలో, ఆ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో అందుకనే ఫెమైన్ మినిస్టర్ అంటాం. కరువు మంత్రిగా మనం చెప్తాం అతన్ని. కరువు ప్రాంతాలలో సో ఇటువంటి పాలసీస్ చేసి కరువు నుంచి బయటపడేశారు అప్పట్లో మనకి కేఎం మున్షి. సో ఓకేనా. నెక్స్ట్ వన్, బెనజర్ భుట్టో వాజ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ ముస్లిం నేషన్. ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, సెకండ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. Yes. So try it. Yes friends, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ కూడా చేస్తురండి, షేర్ చేస్తురండి. ఎస్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్. సో బెనజర్ భుట్టో మనకి ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్. ఎస్, ఆన్సర్ ఏ అంటున్నారు, కొంతమంది బి అంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వదు ఇక్కడ. మనకి ఆన్సర్ బి అండి. ఎందుకంటే మన బిలో క్లియర్గా ఇక్కడ ఉంది ఏంటంటే ఒక ముస్లిం నేషన్కి, అది కూడా మెజారిటీ ఉన్న ముస్లిం నేషన్కి. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఆన్సర్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మనకి వెరీ ఇంపార్టెంట్ బెనజర్ భుట్టో. ఓకే, సో ఇప్పుడు మనకి పేరెంట్స్ వచ్చేసరికి జుల్ఫికర్ భుట్టో, అలీ భుట్టో. సో పాకిస్తాన్ యొక్క సెకండ్ నేషనల్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. సో ఓకే, సో పాకిస్తాన్ యొక్క సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఈవిడ. ఎస్, వెరీ గుడ్. సో అలాగే షీ వాజ్ ద యంగెస్ట్ ఎలక్టెడ్ లీడర్ ఇన్ ద ఇస్లామిక్ వరల్డ్. సో షీ ఈజ్ ద యంగెస్ట్, 35 yearsకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
The total number of members in the Legislative Council of a state shall not exceed of the total number of members in the State Legislative Assembly. ఒక రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీలో మొత్తం సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యను మించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 175 ఉన్న ఏపీలో ఎంత శాతం మంది 1/4 ఉండాలా, లేదంటే 1/5 ఉండాలా, 1/3 ఉండాలా, 1/5 ఉండాలా? ఓకే, సో 1/2, 1/4, 1/2, 1/3, 1/5 ఎంతమంది ఉండాలి ఎమ్మెల్సీలు? సో కంపల్సరీ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్, ట్రై చేయండి. సో అలాగే ఒక మనకి ఎమ్మెల్సీ రద్దు చేయాలన్నా ఏర్పాటు చేయాలన్నా వీ హ్యావ్ టు పాస్ ద బిల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ. ఎస్, ఆన్సర్ ఎస్ 1/3 అంటున్నారు. చూద్దాం. ఎస్ 1/3 అంటున్నారు ఫ్రెండ్స్. మనకి ఆన్సర్ ఇక్కడ ఎస్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? ఆన్సర్ సి ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్. సో 1/3 ఈజ్ ద ఆన్సర్. సో అలాగే మనకి మ్యాక్సిమం మినిమం అయితే 1/3 ఉండాలి. మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి? ద సైజ్ ఆఫ్ ఎమ్మెల్సీ కెనాట్ బి మోర్ దాన్ 1/3. ఓకే, సో అలాగే మనకి కెనాట్ బి లెస్ దాన్. సో మ్యాక్సిమం అయితే మనకి 1/3. అలాగే మినిమం ఇట్ హ్యాస్ టు బి ఎంతమంది అంటే 175లో మినిమం ఎంతమంది అంటే ఏ స్టేట్లో అయినా మినిమం ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 40 మెంబర్స్ ఫ్రెండ్స్. అది కూడా మనకి ఇంపార్టెంట్. సో 175లో థర్డ్ వంతు మనకి ఇక్కడ ఎమ్మెల్సీస్ అనేది ఉండవచ్చు. సో ఇక్కడ ఏపీలో ముఖ్యంగా అలా చూస్తే. ఓకే, ఎస్ 6 స్టేట్స్కి బైకామరల్ ఉంది, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, మినిమం 40 మెంబర్స్. సో నాట్ మోర్ దాన్ 1/3, నాట్ లెస్ దాన్ 40 మెంబర్స్. ఓకే, 40 మెంబర్స్. నెక్స్ట్ వన్, ఆన్సర్ సి. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. భారత రాజ్యాంగంలో ఈ క్రింది భాషల్లో ఏది గుర్తించబడలేదు? సంస్కృత, సింధీ, ఉర్దూ, పాలీ. సో క్వశ్చన్స్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో ఫ్రెండ్స్ ఒకసారి లైక్ కూడా చేస్తున్నాండి. ఎస్, వెరీ గుడ్. సో ట్రై చేయండి, కమాన్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎస్, మినిమం 40. ఎస్, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ఆన్సర్ అండి? Which of the following is not considered recognized as? ఎస్, పాలీ అంటున్నారు. చూద్దాం. సో మనకి అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఏంటి అని అడుగుతాడు. సో లాంగ్వేజెస్ ఏంటి ఫ్రెండ్స్? మనకి అస్సామీ, బెంగాలీ, అంటే ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వద్దాం. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, అలాగే మనకి కన్నడ, కాశ్మీరీ, కోన్కని. ఓకే, అలాగే మనకి మలయాళం, మణిపురి. ఓకే, అలాగే మనకి ఎం ఫర్ మరాఠీ, అలాగే ఎన్ ఫర్ నేపాలీ, అలాగే ఓ ఫర్ ఒరియా, పి ఫర్ పంజాబీ. ఓకే, అలాగే ఎస్ ఫర్ సాంస్క్రిత్. ఓకే, అలాగే ఎస్ ఫర్ సింధీ, అలాగే టీ ఫర్ తమిళ్, అలాగే టీ ఫర్ తెలుగు, అలాగే యూ ఫర్ ఉర్దూ, అలాగే నెక్స్ట్ ఎస్ ఫర్ సంతాలి, అలాగే మనకి ఎం ఫర్ మైతాలి. ఓకే, అలాగే మనకి లాస్ట్ వన్ డోంగ్రీ. సో డి అనేది డోంగ్రీ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆన్సర్ ఉర్దూ, సింధీ, సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి కానీ సో ఆన్సర్ మనకి డి పాలి. ఓకేనా? ఎస్, మనకి టైప్ ఆఫ్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అనేవి కూడా తెలియాలి ఫ్రెండ్స్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 20 మనకి షెడ్యూల్ 8th షెడ్యూల్ మనకి సో 22 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి మనకి తెలుసు. నెక్స్ట్ వన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది. అధికారిక భాషా కమిషన్ బాధ్యత వహిస్తుంది. ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రెసిడెంట్, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. సో ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది. ఎస్, ట్రై చేయండి. ఎస్ ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో సో ఒకసారి బ్యాక్ వెళ్ళి లైక్ చేస్తున్నాండి. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? సో డి అంటున్నారు. చూద్దాం. సో ఇంకా ఆన్సర్స్.
సో ఇక్కడ చూడండి, ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది మనకి పార్లమెంట్లో ఉన్న లోక్సభ స్పీకర్కి ఫ్రెండ్స్, అంతే కదా. బి ఈజ్ ద ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. మనకి నాగేశ్వర్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. ఎస్, నో ప్రాబ్లం ఫ్రెండ్స్, రాంగ్ అయినా పర్లేదు, బట్ ట్రై చేయండి. సో అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఇన్ ది లోక్సభ. ఓకే, సో కంపల్సరీ ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ లోక్సభ. సో కాబట్టి ఈజ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది లోక్సభ స్పీకర్. ఓకే, సో ఇండియన్ కమిషన్లో యాక్చువల్గా మనకి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 344 మనకి ఏం చెప్తుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేర్ షుడ్ బి సమ్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. ఓకే, ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే June 5th, 1955 అండి. సో దీని తర్వాతే మనకి November 1st, 1956 ద్వారా ఆంధ్ర స్టేట్ విడిపోయింది, ఫస్ట్ లింగ్విస్టిక్ బేస్ మీద. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో కమిషన్ మనకు కాన్స్టిట్యూట్ అయింది June 7th ఫ్రెండ్స్, June 7th, 1955. ఓకే, సో ఆర్టికల్ 334 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే దేర్ షుడ్ బి సమ్ లాంగ్వేజ్ కమిషన్, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. సో హూ ఈజ్ ద చైర్మన్? సో ఇలా కూడా అడుగుతారు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అపాయింట్ చేస్తారు. ఓకే, హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్పీకర్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ వన్, ద సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్ ఆర్ నౌ నోన్ యాజ్. ఎస్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిస్సా. ఎస్, సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్ ఆర్ నౌ నోన్ యాజ్. సో అన్నీ కూడా మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినవి ఇవన్నీ కూడా. ఓకే, ఎస్ఎస్సీలు అవ్వచ్చు, ఆర్ఆర్బీలు అవ్వచ్చు, గ్రూప్ డీలు అవ్వచ్చు. ఓకే, సో అందుకనే సో కంటిన్యూగా ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. ఎస్, సెంట్రల్ ప్రావిన్సెస్. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ సి అంటున్నారు, చూద్దాం. ఎస్, ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. మనకి మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఓకే, సో సెంట్రల్ ప్రావిన్సెస్ మనకి సెంట్రల్ ఇండియా అని ఏమంటాం, మధ్యప్రదేశ్. ఆఫ్టర్ మనకి 1947 ఇండిపెండెన్స్ తర్వాత నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఈ యొక్క సెంట్రల్ ప్రావిన్సెస్లో మనకి అలాగే బెరార్లో మనకి మర్జ్ అయిపోయి, సెంట్రల్ ప్రావిన్సెస్ అలాగే బెరార్లో. ఎప్పుడైతే 1950 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చిందో కాన్స్టిట్యూషన్, సో బికేమ్ సమ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ మధ్య భారత్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో మర్జ్డ్ ఇంటూ మనకి మధ్యప్రదేశ్ 1956 అండి, 1956లో. సో మధ్యప్రదేశ్. సో ఆల్సో మనకి సెంట్రల్ ప్రావిన్స్ అంటాం. ఓకే, మధ్యప్రదేశ్ ఇస్ ఎ సెంట్రల్ ప్రావిన్స్. సో నెక్స్ట్ వన్, ద థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీటెయిల్స్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ కూడా చేస్తున్నారండి. సో అలోకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ, ద లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్, అలాగే ఫార్మ్స్ ఆఫ్ ఓత్ ఆర్ అఫర్మేషన్స్, ద స్టేట్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా. ద థర్డ్ షెడ్యూల్ ఏం చెప్తుంది? సో మనకి థర్డ్ షెడ్యూల్, సో వెరీ ఇంపార్టెంట్. సో టోటల్ 12 షెడ్యూల్స్లో ద థర్డ్ షెడ్యూల్ ఏం చెప్తుంది? సింపుల్. సో మనకి కంటైన్స్ సమ్ ఓత్స్. ఓకే, సో ఆన్సర్ సి ఈజ్ ద ఆన్సర్ ఫ్రెండ్స్, ప్రమాణ స్వీకారాలు. సో ఆన్సర్ సి ఈజ్ ద ఆన్సర్. సో ఫార్మ్స్ ఆఫ్ ఓత్ అండ్ అఫర్మేషన్స్. ఓకే, వెరీ గుడ్. సో ఇంకా క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ద థర్డ్ షెడ్యూల్ చెప్తుంది. ఫోర్త్ షెడ్యూల్ ఏం చెప్తుంది? ఎలోకేషన్ ఆఫ్ సీట్స్, ఫోర్త్ షెడ్యూల్. అదే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్, ఎయిత్ షెడ్యూల్. ద లిస్ట్ స్టేట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, ఫస్ట్ షెడ్యూల్. ఓకే, అలాగే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ వచ్చేసరికి మనకి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ చెప్పేది. ఓకే, సో నెక్స్ట్ వన్, ద గవర్నర్ ఈజ్ ద డాష్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ది స్టేట్. గవర్నర్ అనేవారు ఛాన్సలరా, ప్రో ఛాన్సలరా, వైస్ ఛాన్సలరా, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉంటారా? సో గవర్నర్ ఈజ్ ద డాష్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్, ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. ఎస్, సో ఏ గవర్నర్ అయితే ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ యూనివర్సిటీస్కి అన్నీ కూడా ఎలా యాక్ట్ చేస్తారు? సో ఆల్ స్టేట్ యూనివర్సిటీకి ఎస్ వన్ ఆఫ్ ది ఎస్ ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఆన్సర్ సో డి అంటున్నారు, సి అంటున్నారు. సో రెస్పెక్టివ్ స్టేట్ మనకి ఇన్ ద స్టేట్ అడుగుతున్నారు, ఇన్ ద స్టేట్. ఓకే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆన్సర్ ఏ ఛాన్సలర్ అవుతారు ఫ్రెండ్స్. ఎస్, మనకి గోల్డ్ స్టార్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఛాన్సలర్ మనకి సురేష్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన యొక్క విశ్వభూషణ్ హరిచందన్ ఏపీలో కానీ, అలాగే తెలంగాణ నుంచి మనకి మనకి తమిళ సాయి సౌందర్యరాజన్ కానీ మనకి ఇక్కడ మనకి స్టేట్లో ఛాన్సలర్స్గా ఉంటారు ఫ్రెండ్స్.
Governor acts as a chancellor of the universities of that particular state. Okay, so it is one of the executive power andi, executive power. So governor kunna one of the executive power. So under article 161, so ఒకసారి చదవండి. సో ఆర్టికల్ 161 ఏం చెప్తుంది? అబౌట్ ద పవర్స్ ఆఫ్ ది గవర్నర్, ఓకే, టు గ్రాంట్ సమ్ పవర్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 161 ఏం చెప్తుందంటే there should be some chancellors. Okay, so the governor acts as a chancellor for the particular state government. Next one, who among the following can remove a chief minister from his office? క్రింది వాటిలో ఒక ముఖ్యమంత్రిని తన కార్యాలయం నుండి ఎవరు తొలగించగలరు? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నర్, ప్రెసిడెంట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎస్, మీకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం, రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. ఎస్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ రిమూవ్, బి అంటున్నారు, ఏ అంటున్నారు చూద్దాం. ఎస్, ఆన్సర్ ఎస్, ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి ఎలా అయితే చీఫ్ మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఎలా తీయచ్చు? లోక్సభ స్పీకర్, లోక్సభ నుంచి నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా తీయచ్చు కదా. సో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి చీఫ్ మినిస్టర్ అనగానే మనకి ఇది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి, నాట్ గవర్నర్, నాట్ ప్రెసిడెంట్, నాట్ సుప్రీం కోర్ట్. ఓకే, సో ఆర్టికల్ మనకి 164 ఆఫ్ క్లాజ్ 1. సో ఏం చెప్తుంది ఆర్టికల్ 164 ఆఫ్ క్లాజ్ 1, అలాగే క్లాజ్ 2 రెండు కూడా కలిపి చదవాలి ఈ యొక్క టైప్ ఆఫ్ విషయంలో. ఓకే, సో క్లాస్ 2 ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది స్టేట్ లెజిస్లేచర్. ఓకే, క్లాస్ 2 సేస్ దట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద పర్టికులర్ స్టేట్ అసెంబ్లీ షుడ్ బి కలెక్టివ్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీకి, అంటే లోవర్ హౌస్కి. అలాగే క్లాస్ మనకి ఏం చెప్తుందంటే సీఎం హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్. ఓకే, 1 ఏం చెప్తుంది, 2 ఏం చెప్తుంది. సో 1 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ మనకి చీఫ్ మినిస్టర్ will hold his office under the pleasure of governor అండి. క్లాస్ 2 ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మెజారిటీ ఉండాలి. ఓకే, ఒక రెస్పాన్సిబుల్ ఉండాలి. ఓకే, ఎస్. సో ఇక్కడ మనకి గవర్నర్ కెన్ ఆస్క్, యాక్చువల్గా మనకి గవర్నర్ అనేది ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ ఆన్సర్స్ కొంతమంది గవర్నర్ కెన్ ఆస్క్ ది టు ప్రూవ్ హిజ్ మెజారిటీ, ప్రూవ్ చేసుకోమని ఇస్తాడు గవర్నర్, మెజారిటీని ప్రూవ్ చేసుకోమని ఒక ఛాన్స్ ఇస్తాడు. బట్ ఇక్కడ రిమూవ్ చేసే పద్ధతి ఎవరంటే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఓకే, సో గవర్నర్ కెన్ ఆస్క్ టు ప్రూవ్ ఎ మెజారిటీ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ బట్ కెనాట్ ఆస్క్ ఫర్ రిజిగ్నేషన్, ఆర్ కెనాట్ రిమూవ్. ఓకే, సో అర్థమవుతుందా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, సో మెజారిటీ ప్రూవ్ చేసుకోమని ఉంటుంది కానీ బట్ ఇది ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని లేదా ముఖ్య ఎన్నికల కమిషనర్ను తొలగించవచ్చు ఆన్ హిజ్ ఓన్, ఓన్లీ అడ్వైజ్ ఆఫ్ ది పార్లమెంట్, ఓన్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ఆర్ ఓన్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది కూడా. ఎస్, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో సెషన్ని లైక్ కూడా చేస్తుండండి, షేర్ చేస్తుండండి. ఎస్, హూ కెన్ రిమూవ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ అడుగుతున్నారు. సో అంటే సారీ, ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ఏ జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ ఆర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రెండు కూడా ఒకటే కదా ప్రక్రియ, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ఎవరు. సో సి అంటున్నారు, చూద్దాం. ఎస్, టెలిగ్రామ్ ఐడి మనకి కింద ఉంటుంది ఫ్రెండ్స్, ఆఫ్టర్ ద వీడియో యూ కెన్ క్లిక్ ఆన్ దట్. ఎస్, వాట్ ఇస్ ఆన్సర్ అండి? సో ఆన్సర్ సి, బి. సో చాలామంది చెప్తున్నారు. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్ చూద్దాం. పార్లమెంట్ అడ్వైజ్ అంటున్నారు ఇక్కడ కొంతమంది. ఎస్, ఎస్, బి, డి, బి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? కరెక్ట్ ఆన్సర్ ఈస్, సో చూడండి, ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ ఆర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అడ్వైజ్ బట్టి, ఆన్ ది అడ్వైజ్ ఆఫ్
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది వన్ ఆఫ్ ది అడ్వైజరీ బాడీ, యాక్చువల్గా వన్ ఆఫ్ ది లా బాడీ, ఫస్ట్ లా బాడీ ఇది. ఓకే, ఫస్ట్ లా బాడీయే అయినప్పటికీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ పని ఏంటంటే, సో వీళ్ళ యొక్క టైప్ ఆఫ్ మిస్కండక్ట్, నేను ఫస్ట్లో చెప్పాను ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ అలాగే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ మిస్కండక్ట్ పేరు మీద తీస్తారు వీళ్ళిద్దరిని కూడా. సో ఓకే, సో ఈ మిస్కండక్ట్ ఏ విధంగా చేశారు, సో అన్నీ కూడా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జరుగుతాయి. సో ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి బౌండెడ్ కాదు ఫ్రెండ్స్, నాట్ బౌండెడ్ ఆన్ ప్రెసిడెంట్ ఆర్ నాట్ బౌండెడ్ బై ది ప్రెసిడెంట్. ఓకే, సో అర్థమవుతుందా? ప్రెసిడెంట్ అనేది ఈ అడ్వైస్ తీసుకోపోవచ్చు. సో ఆన్సర్ ఇక్కడ ఏ, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేట్ చేస్తారు అసలు హూ ఇస్ ద తప్పు, ఎవరు తప్పు ఉంది, అసలు మిస్కండక్ట్ చేశారా లేదా అనేది ఇవన్నీ కూడా. సో చాలా ఇంపార్టెంట్ ఒక లాజికల్ బిట్ ఇది. ఓకే, సో ప్రతి ఒక్కరు సో దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆన్సర్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే ఎందుకే కొంచెం టైం తీసుకున్నాను, ఎవరైనా ఇస్తారేమో అని, బట్ ట్రై చేశారు, బట్ నో ప్రాబ్లం ఫ్రెండ్స్, వెరీ గుడ్. సో ఈ తప్పు మళ్ళీ చేయొద్దు. నెక్స్ట్ వన్, ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ది కంట్రీ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ కెన్ ఆస్పైర్ ఫర్ హిజ్. ఒక ఐఏఎస్ అధికారి కోరుకునే దేశంలో అత్యున్నత స్థానం. ఆర్బీఐ గవర్నర్, క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఫారెన్ సెక్రటరీ. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ కెన్ ఆస్పైర్ ఫర్ అంటే, సో అతను ఏ యొక్క పోస్ట్ని దక్కించుకోవచ్చు ఐఏఎస్ ఆఫీసర్, ఒక మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కెన్ ఆస్పైర్ టు హిస్ పొజిషన్ ఆఫ్ ఎస్. సో ట్రై చేయండి. సో డి అంటున్నారు, సి అంటున్నారు, బి అన్నారు. ఎస్, మనకి ఫారెన్ సెక్రటరీ కాదు ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ బి, మనకి క్యాబినెట్ సెక్రటరీ కెన్ ఆస్పైర్ క్యాబినెట్ సెక్రటరీ. సో చాలామంది ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీస్లో గతంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లే. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ కెన్ ఆస్పైర్ ఆఫ్ ఈజ్ క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్. ఓకే, సో ఫారెన్ సెక్రటరీ అనేవారు మనకి ఐఎఫ్ఎస్ రాస్తారు. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్లో ఐఎఫ్ఎస్ అనేది ఒకటి ఉంటుంది. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, అది రాస్తే మనకి అది వస్తుంది. ఓకే, ద హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ కెన్ ఆస్పైర్ టు హిస్ పొజిషన్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ ఫర్ ఇండియా. ఓకే, అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్స్లో చీఫ్ సెక్రటరీస్గా ఉంటారు, సిఎస్లు అంటాం కదా. సో నీలం సాహ్ని ఏపీలో చేశారు లాస్ట్ టైం మనకి, నీలం సాహ్ని. ఇలాగా మనకి స్టేట్ బ్యూరోక్రసీలో చీఫ్ సెక్రటరీ అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పోస్ట్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, who among us the following appoints the chairperson of NHRC India. సో క్రింది వాటిలో భారతదేశంలోని మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ను ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్, లోక్సభ ఆర్ నన్ ఆఫ్ ది అబౌవ్. సో who among us the following appoints the chairman? సో అసలు యాక్చువల్గా NHRC చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? రిటైర్డ్ జడ్జ్, కంపల్సరీ రిటైర్డ్ జడ్జ్ అవ్వాలి. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? సో హూ కెన్ అపాయింట్? ఎస్, సో చైర్మన్ అలాగే మెంబర్స్ ఆఫ్ NHRC మనకి ఎవరు అపాయింట్ చేస్తారండి? సింపుల్గా మనకి ఆన్సర్ ఏ. వెరీ గుడ్. సో ఆన్సర్ ఏ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. సింపుల్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. సో హూ అమంగ్స్ ది ఫాలోయింగ్ అపాయింట్స్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్? సో నేషనల్ కమిషన్ కంపల్సరీ NHRC అనేది మనకి సుప్రీంకోర్టు ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలి, రిటైర్డ్ పర్సన్ అవ్వాలి కంపల్సరీగా. ఓకే, అలాగే కమిటీకి NHRC అపాయింట్ చేసే కమిటీకి ప్రైమ్ మినిస్టర్ అనేవారు మనకి హెడ్గా వ్యవహరిస్తారు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? సో ప్రెసిడెంట్ హ్యాస్ టు బి అపాయింట్ దిస్ చైర్మన్ ఆఫ్ NHRC కమిషన్ యొక్క చైర్మన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఓకే, బట్ ఇక్కడ ఏమడిగాడు? అపాయింట్, సింపుల్గా అపాయింట్స్ అడిగాడు ప్రెసిడెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అడ్వైజ్ ఆఫ్ గివెన్ బై ది ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ బట్టి ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. సో ఇదే మనకి ఎగ్జిక్యూటివ్. సో అంటే ప్రెసిడెంట్ మనకి పేరుకే ఒక టైప్ ఆఫ్ రియల్ హెడ్, అంటే నామినల్ హెడ్. సో బట్ రియల్ హెడ్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్. సో ఇతను రబ్బర్ స్టాంప్ అనమాట. ఓకే, సో ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ రబ్బర్ స్టాంప్. ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పారో ఆ పని చేయడం ఫస్ట్ కర్తవ్యం. నెక్స్ట్ వన్, హూ డిఫీటెడ్ మిస్టర్ గాంధీ 1977 లోక్సభ ఎలక్షన్స్? 1977 లోక్సభ ఎన్నికల్లో శ్రీమతి గాంధీని ఓడించింది ఎవరు? ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్?
సో మనందరికి తెలిసిందే బిట్. మన ఎకానమీలో కూడా చదువుకుంటాం, యాక్చువల్గా ఎకానమీలో కూడా చదువుకుంటాం. ఎస్, ఆన్సర్ ఏ అని ఇస్తున్నారు చూద్దాం. సో గుడ్ మార్నింగ్ అండి. ఎస్ చేస్తామండి, చేద్దాం. సో నెంబర్ ఆఫ్ మనకి బిట్స్ కూడా చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ ఏ అంటున్నారు చూద్దాం. సో బాగా పరిశీలించండి, ఇక్కడ క్వశ్చన్కి బాగా పరిశీలించండి. ఇక్కడ ఆన్సర్ ఎస్. యాక్చువల్గా మనకి ఇక్కడ చాలా మంది ఏ అని ఇస్తున్నారు, బట్ వెరీ ఇంపార్టెంట్ నారాయణ్, వెరీ గుడ్ ఆన్సర్, రాజ్ నారాయణ్ అండి. సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి అని చెప్పినప్పటికీ, సో హూ డిఫీటెడ్ మిస్టర్ గాంధీ ఇన్ 1971 లోక్సభ ఎలక్షన్స్. ఓకే, అంటే ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ మనకి పార్టీ అడగలేదు. పార్టీ ఏ పార్టీ విన్ అయ్యింది, ఏ పార్టీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విన్ అయింది అంటే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ విన్ అయింది. అది కాదు క్వశ్చన్. మనకి అగెనిస్ట్గా మిస్టర్ గాంధీకి అగెనిస్ట్గా ఉన్న లీడర్ ఎవరంటే మనకి నారాయణ్. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీలో మనకి వన్ ఆఫ్ ది మెంబర్. సో హీ స్టూడ్ అగెనిస్ట్ రాయ్ బరేలీ కాన్స్టిట్యూషన్ నుంచి నిల్చున్నారు ఫ్రెండ్స్. రాయ్ బరేలీ కాన్స్టిట్యూషన్ నిల్చొని హీ డిఫీటెడ్ విత్ మార్జిన్ మోర్ దాన్ 50,000 ఓట్స్తో ఓడిపించారు గాంధీస్. ఓకే, ఎస్. సో వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మొరార్జీ దేశాయ్. అది అడగలేదు, ప్రైమ్ మినిస్టర్ అడగలేదు, విచ్ గవర్నమెంట్ అడగలేదు. ఎస్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 1977 లోక్సభ ఎలక్షన్స్లో హూ డిఫీటెడ్ మిస్టర్ గాంధీస్ అంటే నారాయణ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో ఫ్రెండ్స్, ఒకసారి లైక్ కూడా చేస్తుండండి, షేర్ చేస్తుండండి. నెక్స్ట్ వన్. సో అలాగే రోలింగ్ ప్లాన్ వచ్చింది, మీకు తెలుసు కదా. రోలింగ్ ప్లాన్ అనేది మన 1978 to 80. ఓకే, రోలింగ్ ప్లాన్. ఓకే, సో ఇది మనకి 5th and 6th ప్లాన్ మధ్యలో వచ్చింది రోలింగ్ ప్లాన్. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికైంది 1947 నుంచి 1977 వరకు మనకి నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ ఉండేది. సో దాని తర్వాత నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు రోలింగ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ ప్రపోండెడ్ ద థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్ అండి. సో క్రింది వాటిలో సహజ హక్కుల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? అరిస్టాటిల్, హాబ్స్, లోకీ, సోక్రేట్స్. ఎస్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, వాట్ ఈస్ ఆన్సర్? సో ట్రై చేయండి, అందరూ పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. క్విజ్లో పార్టిసిపేట్ చేయడం మనకి ఫస్ట్ సక్సెస్. ఎస్, సి ఈజ్ ద ఆన్సర్, లోకీ. ఓకే, సో థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్. కొన్ని న్యాచురల్ సహజ మనకి రైట్స్ ఉంటాయి, కొన్ని న్యాచురల్ రైట్స్ ఉంటాయి కొన్ని. ఓకే, సో అవన్నీ కూడా మనకి ఇచ్చింది వరకు లోకీ. సో వన్ ఆఫ్ ది ఫిలాసఫర్ జాన్ లోకీ, 17th century ఇంగ్లీష్ ఫిలాసఫర్ ఫ్రెండ్స్. ఓకే, సో అతని యొక్క వర్క్స్లో న్యాచురల్ రైట్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యాచురల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 21 న్యాచురల్గా మనకి వచ్చేది ఏంటి, బై బర్త్ నుంచి వచ్చేది. ఓకే, సో మనకి లైఫ్ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ హక్కు, లిబర్టీ అనేది వస్తుంది ఫస్ట్ నుంచి. మనం పుట్టిన కాడి నుంచి లిబర్టీ, స్వేచ్ఛ హక్కు ఉంటుంది. సో దట్ ఈస్ ద న్యాచురల్ రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఒక ప్రాపర్టీ అనేది ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ రైట్ కాదు. ఒక ఓటింగ్ హక్కు 21 నుంచి 18 తగ్గించారు, అది న్యాచురల్ రైట్ కాదు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ రైట్స్ కాదు, బట్ ఆర్టికల్ 21 is a natural right. జాన్ లోకీ. When an US president dies in office, the vice president assumes the president's office and continues in that capacity for. చూడండి, ఒక యుఎస్ ప్రెసిడెంట్ పదవిలో మరణించినప్పుడు ఉపరాష్ట్రపతి ఈ రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తారు మరియు ఆ సామర్థ్యంలో కొనసాగుతారు. 6 months, 1 year, 2 months ఆర్ ద ఫుల్ లెంత్ ఆఫ్ ది అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. ట్రై చేయండి. అంటే ఇది మనకి ఎందుకు క్వశ్చన్ ఇచ్చామంటే ఈ యొక్క ఇండియాకి యుఎస్కి డిఫరెన్స్ తెలియజేయడం కోసం. ఓకే, ఇండియన్ పార్లమెంట్, ఇండియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే యుఎస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి మధ్యలో తేడా తెలియడానికి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, ఎస్. సో వాట్ ఈజ్ ఆన్సర్ అండి? సో ఆన్సర్ ఏ అంటున్నారు, డి అంటున్నారు, చూద్దాం. సో ఎస్, ఇక్కడ ఆన్సర్ మనకి డి ఈజ్ ద ఆన్సర్. మనకి మ్యాక్సిమం మనకి ద ఫుల్ లెంత్ ఆఫ్ ద అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ వరకు వైస్ ప్రెసిడెంట్ హీ విల్ చార్జ్. ఓకే, హీ విల్ టుక్ చార్జ్. సో మనకి కమలా హ్యారిస్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్. సో జో బిడెన్
చనిపోతే అకస్మాత్తుగా చనిపోతే ఇంకో 2 years ఉండగా చనిపోతే ఆ 2 years అంతా కూడా కమలా హ్యారిస్ రూల్ చేస్తారు. బట్ మన యొక్క దేశంలో డిఫరెన్స్ ఏంటంటే వితిన్ 6 months లోపల లెస్ దాన్ 6 months లోపల ఎన్నికలు జరగాలి. ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి వితిన్ 6 months లోపల. సో అదే మనకి డిఫరెన్స్. అలాగే ఇక్కడ కంపల్సరీ గ్రేటర్ 35 years అవ్వాలి ఫ్రెండ్స్. ఏది ఇండియాలో అయితే కంపల్సరీ గ్రేటర్ దెన్ 35 years అవ్వాలి అతని యొక్క ఏజ్. బట్ అక్కడ యూఎస్ఏలో అయితే గ్రేటర్ దాన్ 35 ఆర్ ఈక్వల్ టు 35 years అయినా ఓకే. అలాగే 5 years మన దగ్గర అయితే అక్కడ 4 years పదవీ కాలం. సో ఇలాంటి డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. అలాగే యూఎస్ఏ యొక్క రాజ్యాంగం వెరీ రిజిడ్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఓకే, 2/3 మెజారిటీ కంపల్సరీ ఉండాలి. అన్ని బిల్స్కి పాస్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. మనది ఫ్లెక్సిబుల్ అలాగే రిజిడ్ రెండు కూడా మన యొక్క రాజ్యాంగం. సో ఇలాంటివి మనం చాలా డిఫరెన్సెస్ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, ఆన్సర్ డి. ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అమెండెడ్. సో భారత రాజ్యాంగం యొక్క ఉద్గోతం సవరించబడింది. ట్వైస్, థ్రైస్, వన్స్, 4 times. ఎస్, మనకి తెలుసు మనకి ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో సెషన్ని లైక్ కూడా చేస్తుండండి, ఓకేనా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అలాగే మ్యాక్సిమం. ఓకే, ఎస్, ఆన్సర్ అందరికీ తెలుసు సి. ఓకే, సో వన్స్ మనకి ప్రియాంబుల్ అనేది 42nd అమెండ్మెంట్ 1976లో ఏమి యొక్క సవరించారు. ప్రియాంబుల్లో పీఠికలో మనకి ఇంటిగ్రిటీ అని, సెక్యులర్ అని, సోషలిజం అని ఇవి మనకి చేర్చడం జరిగింది. ఓకే, సో ప్రియాంబుల్లో మనకి ఒక్కసారి. సో ఇది మనకి బేస్ మనకి 1973లో ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసు అని చెప్పింది. సో వీ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అట్ ఎనీ టైమ్స్ బై ఆర్టికల్ 368. ఎనీ టైమ్స్ మనం అమెండ్ చేసుకోవచ్చు బై వితౌట్ డిస్టర్బింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనం పాడు చేయకుండా మనం సవరించుకోవచ్చు. సో దాని తర్వాత 3 years తర్వాత మినీ కాన్స్టిట్యూషనే తీసుకొచ్చింది మనకి ఇందిరాగాంధీ గవర్నమెంట్, మినీ కాన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ వన్, ద థియరీ ఆఫ్ లేజర్ ఫేర్ వాజ్ ఇన్వెంటెడ్ బై. సో థియరీ ఆఫ్ లేజర్ ఫేర్ చేత కనుగొబడింది ఎవరి చేత? మార్క్యూస్, ఆడమ్ స్మిత్, మార్షల్ లస్కీ. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది మనకి లేజర్ ఫేర్ అనేది ముఖ్యంగా జమీందారీ, రైతువారి, మహల్వారి, సో ఇలాంటి సిస్టమ్స్ అప్పుడు చెప్పుకుంటాం లేజర్ ఫేర్ అనేది ఏంటి అనేది. ఎస్, సో ప్రతి ఒక్కరు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్ట్రా ఉంటాయి, పాస్ చేయండి ఫ్రెండ్స్. ఎస్, ఇంకా ఎవరైతే ఫైనల్గా లైక్ చేయలేదో లైక్ కూడా చేస్తుండండి సెషన్ని. సో ఇక్కడ లేజర్స్ ఫేరీ వన్ ఆఫ్ ది క్లాసికల్ ఎకనామిక్స్లో బాగా మనకు పనిచేసింది. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై వన్ ఆఫ్ ది ఎకనామిస్ట్. సో హూ ఇస్ దట్ ఎకనామిస్ట్ ఫ్రెండ్స్? ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఈస్ ద ఆన్సర్. వెరీ గుడ్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్. ఓకే, సో మనకి ఆడమ్ స్మిత్ అనేవారు వన్ ఆఫ్ ది 18th century మనకి స్కాటిష్ ఎకనామిస్ట్, స్కాట్లాండ్ దేశం అతను. ఓకే, సో వన్ ఆఫ్ ది ఫిలాసఫర్. సో అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్గా పిలుచుకుంటాం. ఓకే, ఎస్, లేజర్స్ ఫేర్ ఎకనామిక్ పాలసీస్. ఎస్, వెరీ గుడ్. ఓకే, సో లేజర్స్ ఫేర్ అంటే ఏం లేదు, మనకి ఈ యొక్క పాలసీస్ ఏదైతే మనకి గవర్నమెంట్ లెస్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 types ఆఫ్ ఎకనామిక్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటలిస్ట్ అని, ఒకటి సోషలిస్ట్ అని, ఒకటి మిక్స్డ్ ఎకానమీ అని. సో మొత్తం అంతా కూడా అప్పుడు సోషలిజమే ఉండేది మనకి. 1991 వరకు ముందు భారతదేశం అంతా కూడా సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీయే పాటించింది. అంటే సామాజికంగా. సో గవర్నమెంట్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఓకే, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తులు ఎవరి కోసం చేయాలి, ఇవన్నీ చేసేది ఓన్లీ గవర్నమెంటే చూసుకునేది. ఓకే, సో అంటే గవర్నమెంట్ ప్రైవేట్ బిజినెస్లో తక్కువ పార్టిసిపేట్ చేయడాన్ని లేజియస్ ఫేర్ అంటాం. ఓకే, సో ఎటువంటి ప్రైవేట్ సంస్థలను ఎంకరేజ్ చేయకపోవడమే లేజియస్ ఫేర్ అంటాం. నెక్స్ట్ వన్, హూ యాక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ 12 days ఆన్ ది డెత్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ మృతిపై 12 రోజులు ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? మొరార్జీ దేశాయ్, గాంధీ, గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్ అండి? సో 12 daysగా పనిచేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్, ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో సెషన్ని లైక్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి మనకి. ఎస్, సో అందరికీ తెలుసు మనకి ఆన్సర్. సో సి ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్. గుల్జారీలాల్ నందా. ఓకే, సో గుల్జారీలాల్ నందా వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేశారు ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ దగ్గర 12 days. సో ఇప్పుడు చనిపోయారంటే మనకి 1964లో నెహ్రూ చనిపోయిన తర్వాత
ఓకే, లాల్ బహదూర్ శాస్త్రి ఓకే ఉన్నారు, అది తెలుసు. దానికన్నా ముందు ఒక ఇంటరిమ్ ప్రెసిడెంట్, ఒక టెంపరీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు మనకి గుల్జారీలాల్ నందా 1964లో. ఓకే, ఎస్ 13 days 12 days to 13 days దగ్గర. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టెండర్స్ అండ్ అడ్వైస్ టు ప్రెసిడెంట్ హీ, కేంద్ర మంత్రులు మండలి రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు ఆయన కెన్ రిఫర్ టు సుప్రీం కోర్ట్, కెన్ ఇగ్నోర్ ఇట్, విల్ బి బౌండ్ బై ఇట్, కెన్ రిజెక్ట్ ఇట్ అవుట్ రైట్. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక అడ్వైస్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్కి, సో ఏం చేస్తారు ప్రెసిడెంట్? ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఇస్ ద ఆన్సర్? ఇది చూడండి, బాగా గమనించండి. సో కంపల్సరీ, సో హియర్ ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఒక వన్ ఆఫ్ ది మీడియేటర్గా యాక్ట్ చేస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రెసిడెంట్కి ఒక మీడియేటర్గా వ్యవహరిస్తారు. ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ సలహాలు కంపల్సరీ బౌండ్ చేయబడతాయి ప్రెసిడెంట్కి. మ్యాక్సిమం 99% మనకి కేసు ఉంటాయి. కొన్ని 1% డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఓకే, డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఆ టైంలో ఎటువంటి సలహాలు తీసుకోరాదు ప్రెసిడెంట్. బట్ మ్యాక్సిమం 99% కేసెస్లో మనకి విల్ హ్యావ్ టు బౌండ్ బై ఇట్. ఆన్సర్ సి కదా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్, వెరీ గుడ్, సి ఈజ్ ద ఆన్సర్. రిజెక్ట్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెసిడెంట్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ కానీ, లెజిస్లేటివ్ పవర్స్ కానీ, జ్యుడిషియల్ పవర్స్ కానీ, డిప్లొమాటిక్ పవర్స్ కానీ, సో అన్నీ ఉంటాయి పవర్స్. కానీ ఎవరి సలహాల మేరకు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. వీళ్ళ సలహా మేరకు ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్గా ఉంటారు. ఓకే, ఎస్, మనకి విల్ బి బౌండ్ బై ఇట్. నెక్స్ట్ వన్, salaries of the judges of the Supreme Court of India are specified in the. సో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు ఎక్కడ పేర్కొనబడ్డాయి ఫ్రెండ్స్? సెకండ్ షెడ్యూలా, థర్డ్ షెడ్యూలా, సిక్స్త్, సెవెంత్? ఎస్, salaries of judges of the Supreme Court of India mentioned in which schedule? సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ కూడా చేస్తుండండి. కోర్సెస్ ఎవరైనా పర్చేస్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఒక ఇంపార్టెంట్ కోర్స్ లాంచ్ అవబోతుంది. సో అందరికీ తెలిసిందే, మనకి ఐసీఆర్ సంబంధించిన ఒక 10 లైవ్ మాక్ టెస్ట్ డిస్కషన్ నడుస్తుంది. సో జస్ట్ 400 రూపీస్ మాత్రమే. Y265 కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు ఆ ప్రైస్కి వస్తుంది ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడ సెకండ్ షెడ్యూల్ ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్. ఎస్, సెకండ్ షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ మనకి ద పే టు ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సచ్ శాలరీస్ మనకి డిటర్మైన్ చేస్తుంది ఎవరు? పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది టైం టు టైం. ఓకే, పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది టైం టు టైం. ఓకే, నెక్స్ట్ వన్, నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ NJC. National Judicial Council is headed by whom among us the following? Chief Justice of India, President of India, Vice President of India, Speaker of Lok Sabha, Union Law Minister. Yes, what is the answer andi? National Judicial Council. So head ga evaru vyavaharistaru? So try cheyandi andaru kuda. NJC. Yes, very good. So next question ka answer. Yes, NJC friends. NJC విన్నారా మీరు? సో ఇక్కడ CJI చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇస్తారో చూద్దాం. ఎస్, వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఎస్, ఆన్సర్ మనకి ఇక్కడ CJI. సో NJC మనకి నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్కి మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే చైర్మన్గా ఉంటారో, జ్యుడిషియల్ వ్యవస్థకి, న్యాయస్థాన వ్యవస్థకి, నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్కి హెడ్ మనకి ఎప్పుడు కూడా CJI, ప్రధాన న్యాయమూర్తే ఉంటారు. మనకి ఆన్సర్ ఏ. ఓకే, సో NJC. ఎస్, సో వెరీ ఇంపార్టెంట్. నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ హెడెడ్ బై ఎప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో అలాగే NHRC చైర్మన్ ఎవరు ఉంటారంటే మనకి ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇలాగా మనం కొన్ని చదువుకోవాలి. సో మనకి నెక్స్ట్ వన్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ వెస్టెడ్ ది అథారిటీ టు ఎక్స్టెండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్స్ విత్ ది. హైకోర్టుల అధికార పరిధిని విస్తరించే అధికారాన్ని భారత రాజ్యాంగం కలిగి ఉంది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచరా? ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ వెస్టెడ్ ది అథారిటీ టు ఎక్స్టెండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్స్ విత్ ది. అంటే హైకోర్ట్స్ యొక్క పరిధిని ఆ స్టేట్ కాకుండా ఇంకో స్టేట్స్ కూడా
వర్తిస్తుంది ఆ యొక్క హైకోర్టు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఎస్ ఆన్సర్ సి అంటున్నారు, చూద్దాం. ఎస్ ఆన్సర్ సి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి విస్తరించే మనకి హక్కు ఎవరికి ఉంటుందంటే యూనియన్ పార్లమెంట్ చేత ఉంటుంది. హైకోర్టులో అధికార పరిధిని విస్తరించే అధికారాన్ని భారత రాజ్యాంగం ఎవరికి కలిగించిందంటే యూనియన్ పార్లమెంట్కి మాత్రమే. నెక్స్ట్ వన్, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా హూ డ్రాఫ్టెడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ సెటప్ అండర్. సో టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, మనం చూసుకోలేదు యాక్చువల్గా, సారీ ఫర్ దట్. సో టైం చాలా అయిపోయింది, మనకు చూసుకోలేదు. సో 1 second, we have to close this session. సో లాస్ట్ సెషన్ ఫ్రెండ్స్ ఇది. ఎస్, వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఎస్, కమాన్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ట్రై చేయండి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి, సో 1 second. సో టైమే తెలియలేదు యాక్చువల్గా. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఐ విల్ స్కిప్ దిస్, ఎందుకంటే మనకు టైం అయితే అయిపోయింది. సో వీ హ్యావ్ టు లీవ్ ది సెషన్ నౌ. సో ఏం లేదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనగానే మనకి ఆన్సర్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ గుర్తు రావాలి. సో ఆన్సర్ బి. ఓకే, సో క్యాబినెట్ మిషన్, సో ఆన్సర్ బి. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, అలాగే మనకి యొక్క కోర్సెస్ మనకు తెలిసే ఉంటుంది మీకు. సో మన దగ్గర నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఒకేసారి కావాలనుకుంటే యూ కెన్ టేక్ ఫ్రెండ్స్. మనకి అడా 24/7 ఛానల్ నుంచి మెగా ప్యాకేజ్ అనేది ఉంది. సో మెగా ప్యాకేజ్ మీరు తీసుకుంటే యూ కెన్ వాచ్ ఎనీ వీడియో. సో ఫ్రెండ్స్, మనకి 13 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా 17% ఆఫర్తో పాటు డబల్ వ్యాలిటీ అందిస్తున్నారు. సో మీరు చేయాల్సింది Y265 కోడ్ యూజ్ చేయండి. ఓకే, సో మనకి రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా 1 year పాటు ఉంటాయి, డోంట్ వరీ. సో అలాగే TSS మనకి తెలంగాణ నుంచి స్టాఫ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు పడ్డాయి. GENCOM స్మార్ట్ బ్యాచ్ మనకి తెలుసు కదా, ఒక బ్యాచ్ 10 పరీక్షలతో సమానం. ఎటువంటి డౌట్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ 8121391539కి కాంటాక్ట్ చేయగలరు ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, అలాగే మనకి టార్గెట్ ESIC బ్యాచ్ కానీ, ESIC ప్రిలిమ్స్ బ్యాచ్ కానీ, Group 4 బ్యాచెస్ కానీ, ఎండోర్మెంట్ సర్వీసెస్ బ్యాచ్ కానీ, అన్నీ కూడా టెస్ట్ సిరీస్తో పాటుగా అన్నీ కూడా మీకు Group D లెవెల్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఈ మెగా ప్యాకేజ్తో 1 year మెగా ప్యాకేజ్తో మీకు అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ కూడా ఉచితంగా వస్తాయి ఫ్రెండ్స్. 3227 రూపీస్ మాత్రమే. డబల్ వ్యాలిడిటీ కూడా ఉంది, 24 months వ్యాలిడిటీ. ఓకే, సో యూజ్ చేయండి ఇటువంటివన్నీ కూడా. సో Y265 కోడ్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.